ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు బొబ్బిటి సుధాకర్ రెడ్డి, న్యాచురల్ ఎనర్జీ ఫారెస్ట్రీ డెవలపర్స్, హైదరాబాద్ మరియు కర్నూలు నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం వివరించబో అంశం మహాగని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఏమిటి, బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే ఏమిటి, కలప కొనుగోలు అగ్రిమెంట్ ఎలా ఉండాలి, రైతుకి కొనుగోలుదారుని మధ్య ఎలాంటి అగ్రిమెంట్ ఉంటే ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది అనే విషయాల్ని తెలుపమని రెడ్డి గారు, మీరైతే మంచి అనుభవం ఉన్నవారు, నిజాలను వివరంగా తెలుపుతారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు మరియు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లోని తెలుగు రైతులు ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు. ఇప్పుడు నా అనుభవం గురించి ఒక్క మాట చెప్పాలండి. బిల్వమంగళుడికి నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరికీ మిగిలింది ఒక్కటే. ఏంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ బైబ్యాక్ అగ్రిమెంట్ గురించి చెప్పమంటే, మధ్యలో ఎవరు ఈ బిల్వమంగళుడు అనుకుంటున్నారా? చింతామణి నాటకంలో బిల్వమంగళుడు అనేటువంటి ఉత్తమ పండితుడు ఉంటాడు. ఆయన రామాయణ, భారత, భాగవత, పురాణ ఇతిహాసాలని ఉపాసన పట్టిన సకల శాస్త్ర కోవిదుడు, వేదాంగ పారాయణుడు ఈ బిల్వమంగళుడు. చింతామణి మోజులో పడి సంపాదనంతా చింతామణికి దారపోశాడు. బిల్వమంగళుడికి చివరికి మిగిలింది అనుభవమేనని ప్రజలందరికీ చెప్తా ఉంటాడు. అలాగే సేమ్ నేను కూడా అగ్రో ఫారెస్ట్రీ అంటూ అడవుల చుట్టూ తిరుగుతూ కార్బన్ క్రెడిట్స్ మోజులో పడి సంపాదనంతా సెమినార్లకి, మీటింగ్లకి, దేశంలోని పరిశోధనా కేంద్రాలు తిరగడానికి బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, మధురై, కలకత్తా, ఢిల్లీ, జలంధర్ మొదలైనటువంటి రీసెర్చ్ స్టేషన్స్ తిరగడానికి సంపాదనంతా దారపోసిన నాకు మిగిలింది అనుభవమే. 26 సంవత్సరాల నా అనుభవాలని, బైబ్యాక్ అగ్రిమెంట్ సక్రమంగా వినియోగించుకునే విధానాలని నా పరిజ్ఞానం మేరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. కాంట్రాక్ట్ ఫార్మింగ్ బైబ్యాక్ అగ్రిమెంట్ గురించి ప్రతి రైతు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి రైతు 100 మంది రైతులకి ఈ వీడియోను షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. మహాగని, శ్రీగంధం లేదా ఏ ట్రీ ప్లాంటేషన్స్కైనా, ఏ పంటకైనా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ అంటే ఏమిటి, ఎలా ఉండాలి, బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే ఏమిటి, ఎలా ఉండాలనే విషయాల్ని మా టీం సభ్యుడు, వ్యవసాయ శాస్త్ర పట్టభద్రుడు, బీఎస్సీ అగ్రికల్చర్, ఎంబీఏ అగ్రి బిజినెస్ చదువులు చదివినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ మిస్టర్ బి కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు వివరిస్తారు. ఈయన రైతులు వ్యవసాయ పంటలను ఎలా పండించాలి అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అధ్యయనం చేశాడు. మంచి ర్యాంకర్. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ని ఎలా మార్కెటింగ్ చేయాలి అనే శాస్త్రంలో నిష్ణాతుడు, అంటే స్పెషలైజేషన్ చేశాడు. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో అగ్రి బిజినెస్ స్పెషల్ కోర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందినటువంటి వ్యక్తి ఈ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు వివరిస్తారు, చూడండి. హలో, హాయ్, ఐఎమ్ కళ్యాణ్ కుమార్ రెడ్డి, న్యాచురల్ ఎనర్జీ ఫారెస్ట్రీ డెవలపర్స్ టీమ్ మెంబర్. ఇప్పుడు మనం మహాగని సాగు కాంట్రాక్ట్ ఫార్మింగ్ బైబ్యాక్ అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఒప్పంద సేద్యం లేదా ఒప్పంద వ్యవసాయం అంటారు. ఏదైనా ఒక సంస్థ కానీ, కంపెనీ కానీ, కొనుగోలుదారుడు కానీ రైతుల వద్దకు పోయి, మీరు ఈ పంటలను సాగు చేయండి, మంచి లాభాలు వస్తాయి, మీకు పంటలు పండించడానికి అవసరమయ్యే పెట్టుబడి మొత్తం మేమే ఇస్తాము, రైతులు పండించిన పంటలను ముందే ధర నిర్ణయించి ఈ ధరకు మేమే కొంటామని కంపెనీలు, అలాగే ఆ కంపెనీలకు అవసరమైన పంటలను పండించి ఆ పంటలు మా దగ్గరే కొనాలి అని రైతులు ఇద్దరూ ఒక చోట కూర్చొని అనుకూలమైన సమ్మతమైన అగ్రిమెంట్ రాసుకొని పంటలను సాగు చేసే పద్ధతినే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని అంటారు, లేదా ఒప్పంద వ్యవసాయం అంటారు. పర్ఫెక్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిలో ముఖ్యమైనది పెట్టుబడి, క్రాప్ ఇన్వెస్ట్మెంట్. రైతుకు మొక్కలు లేదా విత్తనాలు అప్పుగా ఇవ్వాలి. ఆ తర్వాత ఇన్పుట్స్, పంట పండించడానికి అవసరమయ్యే ఎరువులు, పురుగుల మందులు, కలుపులు, పంట కోత కూలీలకు పెట్టుబడి డబ్బులు మొదటి సంవత్సరం నుంచే కంపెనీలు ఇవ్వాలి. క్రాప్ ఇన్సూరెన్స్. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను, కరువు కాటకాల నుండి పంటల రక్షణ కొరకు కంపెనీ వారే ప్రీమియం చెల్లించి క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలి. టెక్నికల్ సపోర్ట్ అంటే రైతులు సాగు చేసే పంటలను వ్యవసాయ నిపుణులు విజిట్ చేసి సలహాలు, సూచనలు ఉచితంగా ఇవ్వాలి. తర్వాత బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే రైతులు పండించబోయే పంటకు ముందే ధర నిర్ణయించి పంట కొనుగోలు అగ్రిమెంట్ను రైతులు, కంపెనీ వారు కూర్చొని రాసుకోవాలి. మహాగని లాంటి టింబర్ క్రాప్స్కు ఈరోజు ధర నిర్ణయించాలి.
ఎస్కులేషన్ అంటే పెరుగుదల ప్రతి సంవత్సరం 8 నుంచి 9% ప్రకారంగా 12 సంవత్సరాల వరకు పెంచుతూ అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. ట్రాన్స్పోర్ట్ రవాణా రైతులు పంటలను హార్వెస్ట్ చేసిన తర్వాత వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలుదారులే రవాణా ఖర్చులు భరించి రైతుల దగ్గర నుంచి తీసుకుపోవాలి. రైతు కొనుగోలుదారుడు కలిపి రాసుకున్న కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంటు తెలుగు భాషలోనే ఉండాలి, అర్థం కాని ఇంగ్లీష్ భాషలో ఉండొద్దు. కంపెనీ వారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చినందుకు రైతుల నుండి ఎట్లాంటి కమిషన్ తీసుకోరాదు. కమిషన్ తీసుకుంటే అది కాంట్రాక్ట్ ఫార్మింగ్ కాదు. పేమెంట్ మోడ్ అంటే కొనుగోలుదారుడు రైతులు పంటల ఉత్పత్తులను కొన్న వెంటనే తన పెట్టుబడి మొత్తం మినహాయించుకొని సరుకు తీసుకొని పోయే ముందే క్యాష్ అండ్ క్యారీ రూపంలో మొత్తం డబ్బులు చెల్లించాలి. ఆ పద్ధతిలోని కొనుగోలు చేయాలి. అలాగే రైతులకు ఇవ్వవలసిన డబ్బులు బ్యాలెన్స్ ఆర్ డ్యూస్ ఉండరాదు. ఇది పర్ఫెక్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ రాసుకునే పద్ధతి. 1 సంవత్సరంలోపు అంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ పెట్టుబడి పెడితే కాంట్రాక్ట్ ఫార్మింగ్ సక్సెస్ అవుతుంది. మహాగని, శ్రీగంధం లాంటి లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ సక్సెస్ అయ్యే అవకాశం లేదు. చూశారుగా పర్ఫెక్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ ఎలా ఉండాలో కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు చాలా చక్కగా వివరించారు. ఏ కంపెనీ అయినా సరే రైతులకు పెట్టుబడి సాయం మొదటి సంవత్సరం నుండి చేస్తేనే కాంట్రాక్ట్ ఫార్మింగ్ విజయవంతం అవుతుంది, సక్సెస్ అవుతుంది. మొదటి నుండి పెట్టుబడి పెట్టకపోతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అవుతుందని కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. అవును, ఇది నిజం. ఎస్, పక్కా నిజం, పర్ఫెక్ట్ నిజం, 500% నిజం. నా లైఫ్లో ఇటువంటి సంఘటనలు చాలా చూశాను. అందులో 2 ఉదాహరణలు చెప్తాను, వినండి. నంబర్ 1, ఈము పక్షుల కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్. మొదట గ్రాండ్ సక్సెస్, తర్వాత అట్టర్ ఫ్లాప్, ఘోరంగా ఫెయిల్ అయింది. నంబర్ 2, పంజాబ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ 2002 అగ్రిమెంట్. మొదట గ్రాండ్ సక్సెస్ అయింది, తర్వాత డమాల్ మొత్తం ఫెయిల్ అయింది. ఈ రెండు అగ్రిమెంట్లు కూడా మొదట్లో సక్సెస్ అయినాయి, తర్వాత ఫెయిల్ అయినాయి, ఘోరంగా ఫెయిల్ అయినాయి. ఏ విధంగా ఫెయిల్ అయినాయి, ఎందుకు ఫెయిల్ అయినాయో వివరిస్తాను, వినండి. రైతు సోదరులకు శుభవార్త. శ్రీగంధం, ఎర్రచందనం మరియు మలబారు వేప కలపను కొనుగోలు చేసే పెద్ద పెద్ద బయర్లకి నేను ఫెసిలిటేటర్గా ఉన్నాను. 20 సంవత్సరాలు దాటిన ఎర్రచందనం, శ్రీగంధం తోటలను మరియు 6 సంవత్సరాల వయసు దాటిన మలబారు వేప తోటల్ని మేము మార్కెటింగ్ చేస్తాం. కటింగ్ చేసి డ్రెస్సింగ్ చేసినటువంటి ఎర్రచందనం, శ్రీగంధం కలపను కానీ, ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ తీసుకున్న లైవ్ ట్రీస్ని కానీ వెంటనే మార్కెటింగ్ చేస్తాం. ఎర్రచందనం, శ్రీగంధం మరియు మలబారు వేప ఎన్ని ఎకరాలున్నా, ఎన్ని వందల టన్నులున్నా మేము మార్కెటింగ్ చేయగలం. రైతు సోదరులు మార్కెటింగ్ కొరకి ఈ కింది ఫోన్ నంబర్లో నన్ను సంప్రదించవచ్చు. ఓకే. ఈము కోళ్ళ పెంపకం, ఈము బర్డ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. కొన్ని సంవత్సరాల కిందట కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక కంపెనీ వారు ఈము పక్షుల పెంపకం చేయండి, మీరు పెంచిన ఈము పక్షులను మేమే కొంటాము, పెట్టుబడి కూడా మేమే పెడతామని యూట్యూబ్లో, టీవీలో విపరీతంగా ప్రచారం చేసి ఊదరగొట్టి రైతులను ఆకర్షించి ఈము పక్షుల పెంపకానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంతవరకు బాగుంది. కంపెనీ వారు చెప్పినట్టుగానే పెట్టుబడి సాయం చేశారు. గుడ్లు పొదగడానికి ఇంక్యుబేటర్స్ కూడా కంపెనీ వారే కొనిచ్చారు. ఇంతవరకు బాగుంది. రైతులు పెంచినటువంటి ఈము పక్షులని కంపెనీ వారే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. ఈ విధంగా రైతులు పెంచినటువంటి ఈము పిల్లల్ని కొని మళ్ళీ రైతులకే అమ్ముతూ మంచి లాభాలు గడించింది ఈ కంపెనీ. రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఇంతవరకు బాగుంది. ఇంతవరకు ఈము పక్షుల కాంట్రాక్ట్ ఫార్మింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. రైతులు హ్యాపీగా ఉన్నారు, కంపెనీ వారు కూడా హ్యాపీగా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి కంపెనీ కన్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులపై పడింది. మొదట న్యూస్ పేపర్లలో, అన్నదాతలో, టీవీ ప్రోగ్రాంలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఊదరగొట్టి అదరగొట్టారు. తెలుగు రైతుల నుంచి ఆశించిన స్పందన రాలేదు, రెస్పాన్స్ రాలేదు. కారణం, ఈ కర్ణాటక కంపెనీని రైతులు అంత సులభంగా నమ్మలేదు. కంపెనీ వారు ఆలోచించి వారి బిజినెస్ టెక్నిక్ని రైతులపై ఉపయోగించారు. మొదట్లో లాభాలు పొందినటువంటి కర్ణాటకలోని తెలుగు రైతులను పట్టుకొని ఏం మాయ చేశారో, ఏం మంత్రం వేశారో, ఎటువంటి మత్తులో ముంచారో తెలియదు కానీ కంపెనీ వారు చెప్పాలనుకున్నటువంటి మాటల్ని ఈ రైతులతో చెప్పించారు. తెలుగు రైతులతో టీవీలలో ఇంటర్వ్యూలు ఇప్పించి యూట్యూబ్లలో వీడియోలు అప్లోడ్ చేసి కర్ణాటక కంపెనీ వారి మాటలనే రైతులతో చిలక పలుకులు పలికించారు. కర్ణాటక కంపెనీ వారు భలే మంచివారు,
మేము పెంచిన ఈము పక్షులను కొంటామన్నారు, తూచ తప్పకుండా కొన్నారు. ఈ కంపెనీ వారి దయ వల్ల మాకు లక్షల్లో లాభాలు వచ్చాయి, ఇప్పుడు మేము లక్షాధికారులము అని చిలక పలుకులు పలికారు. ఇప్పుడు మీరు పెంచిన ఈము పక్షులను కూడా కంపెనీ వాళ్ళు కొంటారు, మాంసం కొంటారు, కొవ్వును కొంటారు, ఈగలను కొంటారు అని ఈము పక్షుల మాంసం మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, కొవ్వులో కాస్మెటిక్ వాల్యూస్ ఉన్నాయని ఈము పక్షుల పెంపకం చేస్తే రైతులు కోటీశ్వరులు కావద్దని ఊరించారు. కర్ణాటక కంపెనీ వారి మాటల్ని పదే పదే వల్లె వేసినటువంటి ఈ రైతులు పలికినట్టు చిలక పలుకులు నిజమని నమ్మినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులు పోలోమని కర్ణాటక పోయి కంపెనీ ముందు క్యూ కట్టారు. ఇంకేముంది, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈము పక్షుల సందడే. అందరూ ఈము కోళ్ళ పెంపకం గురించి మాట్లాడుకున్నారు. వైరల్ అయింది. ఇప్పటి మహాగని సాగులాగే ఊపేసింది, ఊదరగొట్టింది, అదరగొట్టింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతులే ఈము కోళ్లను కంపెనీ వారి వద్ద నుంచి కొని పెంపకం మొదలెట్టారు. వీరికెవరికి కర్ణాటక కంపెనీ వాళ్ళు పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు, పెట్టరు కూడా. ఎందుకంటే అది కర్ణాటక కంపెనీ కాబట్టి. తెలుగు రైతులకు మాట మాత్రంగా చెప్పింది కంపెనీ, మీరు పెంచినటువంటి ఈము కోళ్లను మేమే కొంటామని ఉత్తుత్తి మాటలు చెప్పారు అంతే. కర్ణాటక కంపెనీ కోట్ల రూపాయలు సంపాదించింది, కానీ ఈము కోళ్ళ మాంసం కొనలేదు, కొవ్వు కొనలేదు, ఈకలు కూడా కొనలేదు. తెలుగు రైతులకు ఏం చేయాలో అర్థం కాలేదు. తోటి రైతుల ఇంటర్వ్యూలలోని చిలక పలుకులు నిజమని నమ్మి ఈము పక్షుల పెంపకం చేసినటువంటి రైతులు నిండా మునిగిపోయారు, మటాష్ అయిపోయారు, అప్పుల పాలయ్యారు, ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు చెప్పండి, రైతుల కొంపం ముంచింది కర్ణాటక కంపెనీనా లేదా చిలక పలుకులు పలికిన రైతులా? చెప్పండి చూద్దాం. నా అభిప్రాయం ప్రకారం అయితే కర్ణాటక కంపెనీ రైతులను ముంచింది 20%. మరి 80% రైతుల కొంపలు ముంచింది చిలక పలుకులు పలికిన రైతులే. ఎందుకంటే కంపెనీ వారు ఎంత చెప్పినా రైతులు అంత సులభంగా నమ్మరు. తోటి రైతులు చెబితే వెంటనే నమ్ముతారు. కాబట్టి నిజానిజాలను తెలుసుకోకుండా చిలక పలుకులు పలికిన ఆ రైతులే మిగతా రైతులను నష్టపోవడానికి కారణం. రాబో కాలంలో ఈ టెక్నిక్ని రైతుల మీద మహాగని సాగు చేయించే కంపెనీ వారు కొంతమంది రైతులచే కోయిలా రాగాలు తీయిస్తారు. కోయిలా రాగాలు తీయించవచ్చు, చిలక పలుకులు పలికించవచ్చు. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్ అబౌట్ ద కంపెనీ చిలక పలుకులు, కంపెనీ కోయిల పాటలు. రైతు సోదరులు ఇక్కడ గమనించాల్సిందేమంటే, కంపెనీ వారు మొట్టమొదట పెట్టుబడి పెట్టినందుకు ఈము పక్షులను కొన్నారు. ఈము కోళ్ళ కాంట్రాక్ట్ ఫార్మింగ్ గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత కంపెనీ వారు పెట్టుబడి పెట్టలేదు, రెస్పాన్సిబిలిటీ అస్సలు లేదు. రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి ఈము కోళ్ళను కొనలేదు. కాబట్టి ఈము కోళ్ళ పెంపకం ఘోరంగా ఫెయిల్ అయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఓకే. అగ్రిమెంట్ నెంబర్ 2, పంజాబ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ 2002 గురించి వివరిస్తాను. పంజాబ్ ప్రభుత్వం 2002 సంవత్సరంలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఒప్పంద వ్యవసాయాన్ని మొదలుపెట్టి రైతులకి విత్తనాలు, ఎరువులు, మందులు, కోత కూలీలు మొత్తం పెట్టుబడికి డబ్బులు ఇచ్చింది. పంట వేయకముందే ధర నిర్ణయించి పంజాబ్ ప్రభుత్వమే వ్యవసాయ ఉత్పత్తుల్ని, పంటను కొనుగోలు చేసింది. ఇంతవరకు బాగుంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గ్రాండ్ సక్సెస్ అయింది. పంజాబ్ రాష్ట్రం కాంట్రాక్ట్ ఫార్మింగ్లో దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. తర్వాత ప్రభుత్వానికి ఫండ్స్ ప్రాబ్లం, డబ్బుల కొరత వచ్చింది. కారణాలు అనేక ఉండొచ్చు, కానీ రైతులకు పెట్టుబడికి డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు. రైతులు పండించిన పంటని పంజాబ్ ప్రభుత్వం కొనలేదు. ఇంకేముంది, కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక్కడ ఈ 2 కాంట్రాక్ట్ ఫార్మింగ్లలో గమనించాల్సింది ఏమంటే, మొదట పెట్టుబడి పెట్టినప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ సక్సెస్ అయింది. తర్వాత పెట్టుబడి పెట్టకపోవడం వలన అట్టర్ ఫ్లాప్ అయింది, ఫెయిల్ అయింది. ఇప్పుడు అర్థమైంది కదా. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ చేసుకునే ఏ కంపెనీ వారైనా మొదటి సంవత్సరం నుండే పెట్టుబడి పెట్టాలి. అట్లా పెట్టుబడి పెట్టకుండా మీరు మహాగని సాగు చేయండి, తర్వాత మేము కొంటామంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు, బాధ్యత ఉండదు. కాబట్టి అగ్రిమెంట్ ధమాల్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. రూపం మార్చిన ఒప్పంద వ్యవసాయం, మోడిఫైడ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్. కాంట్రాక్ట్ ఫార్మింగ్ క్రమేణా రూపం మార్చుకుని బైబ్యాక్ అగ్రిమెంట్ అవతారం దాల్చింది. ఇది కొంతవరకు మంచిదే, రైతులకు ఉపయోగమే. అయితే కొంతమంది వ్యాపారస్తుల ధనదాహం మూలంగా, ఖతర్నాక్ కంత్రి కన్నింగ్ కేటుగాల మూలంగా బైబ్యాక్ అగ్రిమెంట్ 3 వికృత రూపాలు దాల్చి అమాయక రైతులపై దాడి చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడి నుంచి చివరి వరకు కన్నార్పకుండా చూడాలి. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అంత ముఖ్యమైనటువంటి సమాచారం ఇది. అర్థం చేసుకోకపోతే నష్టపోతారు. మొదట రైతులకు ఉపయోగపడేటువంటి పంట కొనుగోలు అగ్రిమెంట్ గురించి చెప్తాను. కంపెనీ వాళ్ళు
రైతులు పంటలు పండించుకునేకి అవసరమైనటువంటి పెట్టుబడి సాయం ఒక్క రూపాయి కూడా చేయరు. కానీ మాకు కావాల్సినటువంటి సీడ్ క్రాప్స్ పండించండి అని ముందే ధర నిర్ణయించి మేమే కొంటామని పంట కొనుగోలు అగ్రిమెంట్ ఒప్పందం చేసుకొని బైబ్యాక్ అగ్రిమెంట్ రాసి ఇస్తారు. మళ్ళీ వాళ్ళే సక్సెస్ఫుల్గా కొంటున్నారు. ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఏపీ స్టేట్ సీడ్ కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్ మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నేషనల్ సీడ్ కార్పొరేషన్ వారు సీడ్ జొన్న, సీడ్ బెండ, సీడ్ మొక్కజొన్న, సీడ్ వరి, సీడ్ వేరుశెనగ, పెసలు, మినుములు, కందులు ఇలాంటి పంటలు, వ్యవసాయ పంటల్ని పండించడానికి రైతులతో ఒప్పందం చేసుకొని సక్సెస్ఫుల్గా పంటలు పండిస్తూ అనుసరిస్తున్న విధానమే బైబ్యాక్ అగ్రిమెంట్. మహారాష్ట్ర జాల్నా ప్రాంతానికి చెందిన ప్రైవేట్ సీడ్ కంపెనీల వారి కన్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై పడింది. వారు ఆంధ్రాకి, తెలంగాణకి వచ్చి సీడ్ జొన్న, ఎర్రజొన్న సీడ్స్, సీడ్ సజ్జలు, సీడ్ మొక్కజొన్నలకు ముందే ధర నిర్ణయించి బైబ్యాక్ అగ్రిమెంట్ రాసిచ్చి ఈ సీడ్ పంటల్ని సాగు చేస్తున్నారు. మళ్ళీ వారే సక్సెస్ఫుల్గా కొంటున్నారు. కంపెనీ వారు పెట్టుబడి పెట్టకుండా కూడా ఈ పంటలు 4-5 నెలలే కాబట్టి సక్సెస్ అవుతున్నాయండి. మరి మహాగని, శ్రీగంధం లాంటి దీర్ఘకాలిక పంటలకు మొదటి 3 సంవత్సరాలు కంపెనీ వారు పెట్టుబడి పెట్టకుండా బైబ్యాక్ అగ్రిమెంట్ మాత్రం రాసిస్తే సక్సెస్ కాదు. ఈ విధంగా సక్సెస్ అయిన కంపెనీలు కానీ, రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీలు కానీ ఇండియాలో లేవు. ఇప్పుడు డేంజరస్ బైబ్యాక్ అగ్రిమెంట్స్, మోస్ట్ డేంజరస్ బైబ్యాక్ అగ్రిమెంట్స్ గురించి వివరిస్తాను. శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1, ఫేక్ బైబ్యాక్ అగ్రిమెంట్ అంటే ఉత్తుత్తి బైబ్యాక్ అగ్రిమెంట్. ప్రైవేట్ కంపెనీలలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నవారు రిజిస్టర్ చేయనటువంటి ఉత్తుత్తి కంపెనీల పేరు మీద వారికి పరిచయం ఉన్న గ్రామాల్లోకి పోయి రైతులకు బైబ్యాక్ అగ్రిమెంట్ రాసిచ్చి సీడ్ జొన్నలు, సీడ్ మొక్కజొన్నలు, సజ్జలు, ఎర్ర సీడ్ జొన్నలు సాగు చేయిస్తారు. పండిన పంటకు డబ్బు చెల్లించకుండా 2 నెలల తర్వాత డబ్బు చెల్లిస్తామని పండిన పంటను మొత్తం మహారాష్ట్రలోని గోడౌన్లకు తరలించి అక్కడ సీడ్ కంపెనీలకు అమ్మిన తర్వాతనే రైతులకు డబ్బు చెల్లిస్తుంటారు వీళ్ళు. ఈ విధంగా 2 సంవత్సరాలు వ్యాపారం చేసిన తర్వాత 3వ సంవత్సరం ఎక్కువ ధర ఆఫర్ చేసి 1000 ఎకరాల్లో సీడ్ పంటలు సాగు చేయించి పండిన పంటను మొత్తం ఎత్తుకొని పోయి అమ్ముకొని కోటీశ్వరులు అవుతారు. ఇక రైతులకు కనబడరు, అబ్స్టాండ్ అయిపోతారు, మాయమైపోతారు. ఇక రైతుల కథ అంతే సంగతులు. తెలంగాణలో ఎర్రజొన్న సీడ్స్ పండించిన రైతుల అవస్థలు చూశాం కదా. చివరికి తెలంగాణ ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నెంబర్ 2, బ్లాక్మెయిల్ బైబ్యాక్ అగ్రిమెంట్. రైతులకి ఉచితంగా అవి వస్తాయి అని చెప్పేసి ఆశ చూపి అచ్చిబుచ్చి కబుర్లు చెప్పి కంపెనీ వారు బైబ్యాక్ అగ్రిమెంట్ రాయించుకుంటారు. 5-6 సంవత్సరాలు గడిచినా ఏవి రాకపోయేసరికి రైతులు ఆశ వదులుకొని గమ్మున ఉంటారు. ఏం చేస్తారు? 12వ సంవత్సరం కంపెనీ వారు వచ్చి ప్రతి జిల్లాలో 1-2 రైతుల మహాగని తోటల్ని అధిక ధర చెల్లించి కొంటారు. ఎక్కువ ధర పెడతారు కావాలని. కానీ ఇతర రైతులకు మాత్రం తక్కువ ధర చెప్పి ఈ ధరకే మేము అమ్మామని కంపెనీ వారితో కుమ్మక్కైన రైతులతో చెప్పిస్తారు. వారు మీడియా ముందుకు వచ్చి కంపెనీ వారు చెప్పిన ధరకే పదే వల్లె వేస్తూ చిలక పలుకులు పలుకుతారు. అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆ తక్కువ ధరనే మార్కెట్ ధర అయిపోతుంది. ఓపెన్ మార్కెట్ ధర అంటే ఇదే అయిపోతుంది. ఎందుకంటే 10 మంది రైతులు అమ్మారు కాబట్టి ఆ ధరనే ఓపెన్ మార్కెట్గా వాళ్ళు ప్రచారం చేస్తారు. అప్పుడు మిగతా రైతుల్ని కూడా ఆ ధరకే ఇవ్వమని ఫోర్స్ చేసి అడిగినప్పుడు ఇతర రాష్ట్రాల్లో మహాగని టింబర్ ధర ఎక్కువ ఉంది కదా, మీరు ఇవ్వమన్నారనుకోండి, కంపెనీ వారు కోర్టులో దావా వేసి మీ తోటను ఎవరు కొనకుండా, మీరు కటింగ్ చేయకుండా స్టే ఆర్డర్ తెచ్చుకుంటారు. అంతే, రైతులు మటాష్ అయిపోతారు. అప్పుడు రైతుల పరిస్థితి మధుమే మక్కి, తేనెలో పడినటువంటి ఈగలాగా అయిపోతుంది. తేనెలో పడిన ఈగ కాళ్ళకి రెక్కలకి తేనె అంటుకుంటే ఎగిరిపోలేదు, మధురమైన తేనె పక్కనే ఉన్న తాగలేదు, సావదు, బతకదు. రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. కోట్లాది రూపాయల విలువైనటువంటి మహాగని కలపను కంపెనీ వారు కొనరు, ఇతరులకు మిమ్మల్ని అమ్మనియరు, మీరు అమ్ముకోలేరు. కలపను కొంటే కంపెనీ వారే కొనాలి, కంపెనీ వారు అడిగిన ధరకే రైతులు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇటువంటి దౌర్భాగ్యపు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్, బ్లాక్మెయిల్ బైబ్యాక్ అగ్రిమెంట్స్ మీకు అవసరమా? ఆలోచించండి. కంపెనీ వారి కోర్టులో ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారండి. బక్క చికెన్ రైతులు కోర్టుకు పోయి పోరాడతారా? చెప్పండి, ఆలోచించండి మీరే. నెంబర్ 3, హైజాక్ బైబ్యాక్ అగ్రిమెంట్. ఏంటి ఈ పేరు ఎక్కడా వినలేదనుకుంటున్నారా?
దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బైబ్యాక్ అగ్రిమెంట్. కలప పంటలు మహాగని, శ్రీగంధం, కుమిల్, కదంబం సాగు చేస్తే ఎకరాకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రచారం చేసుకొని వేల మంది రైతులను ఆకర్షించినటువంటి సమ్ ఎక్స్ కంపెనీ వాళ్ళు అనుకోండి బైబ్యాక్ అగ్రిమెంట్ ఇంగ్లీషులో రాసిచ్చి రైతులతో సంతకం తీసుకుంటారు. కొన్ని నెలల తర్వాత కంపెనీ ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి మీకు ఆ బెనిఫిట్స్ వస్తాయి, ఈ బెనిఫిట్స్ వస్తాయి అని అసంపూర్తిగా ఉన్నటువంటి ఇంగ్లీష్లో రాసిన పేపర్ల మీద సంతకాలు తీసుకుంటారు. ఈ విధమైనటువంటి అగ్రిమెంట్ల మీద రైతులు సంతకం చేస్తే ఇక రైతుల కథ మటాష్ అయిపోయినట్లే. ఎందుకు అనేది నేను తర్వాత చెప్తా. ఏంటంటే రెడ్డి గారు, కంపెనీ వాళ్ళు ఇటువంటి పేపర్ల మీద ఎందుకు సంతకాలు తీసుకుంటారు, ఇది నిజమా అనే అనుమానం మీకు రావచ్చు. ఎస్, ఇది నిజంగా నిజం. మా ఫ్యామిలీలోనే జరిగినటువంటి వాస్తవ సంఘటన చెప్తా వినండి. కొన్నేళ్ల క్రితం మా ఓన్ బ్రదర్ సీడ్ జొన్న పంట సాగు చేశాడు. మహారాష్ట్రకు చెందినటువంటి కంపెనీతో మాట్లాడుకొని బైబ్యాక్ అగ్రిమెంట్ రాసుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత ఫీల్డ్ సూపర్వైజర్ వచ్చి ఏవో ఇంగ్లీష్ పేపర్ల మీద సంతకం తీసుకున్నాడు. మా బ్రదర్ SSLC చదివాడు, ఇంగ్లీష్ వస్తుంది, కానీ పేపర్లలో కొన్ని చోట్ల ఖాళీలు ఉండడం వల్ల అర్థం కాక వాడిని అడిగితే ఆ సూపర్వైజర్ తడబడినాడంట. మా అన్నకు అనుమానం వచ్చి నాతో చెబితే కర్నూలులోని సీడ్ కంపెనీ వారి ఆఫీస్కి పోయి మా బ్రదర్ సంతకం చేసినటువంటి పేపర్లు చూపించమని నేను అడిగితే నిన్ననే మహారాష్ట్రలోని హెడ్ ఆఫీస్ జాల్నాకు పంపించాను రెడ్డి గారు అన్నాడు. ఏం సార్ తమాషా చేస్తున్నావా అని ఒక టేబుల్ మీద ఒక గుద్ది రాయలసీమ స్టైల్లో అడిగితే వెంటనే పేపర్లు టేబుల్ మీద పెట్టాడు. పేపర్లను చూసి ఆశ్చర్యపోయాం. అవి ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ అని లావు అక్షరాలతో టైటిల్ ఉంది పైన. సార్, నేను సంతకం చేసినప్పుడు ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ అని లేదు కదా, ఇప్పుడు ఎట్లా వచ్చింది అని మా అన్న అడిగితే మీరు ల్యాండ్ లీజ్ అని చెబితే సంతకం చేయరని కొన్ని ఖాళీలు పెట్టి ఆ తర్వాత కంప్యూటర్లో ప్రింట్ తీసుకున్నాడు రెడ్డి గారు అన్నాడు. ఎందుకు ఇలా చేసావని దబాయించి అడిగితే ఈ సీడ్ ఉన్న పంటని మీ భూమిలో మేమే పండించినట్లు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి మాత్రమే ఈ అగ్రిమెంట్ను వాడుకుంటామన్నాడు. రెడ్డి గారు క్షమించండి అని మేమే కాదు, ప్రైవేట్ సీడ్ కంపెనీల వాళ్ళు చాలా వరకు ఇలానే చేస్తూ రైతుల సంతకాలు తీసుకొని ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ తయారు చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారండి అని కూల్గా చెప్పాడు. ఓకే, క్షమించి వదిలేశాం. ఈ విధంగా పత్రాలపై రైతులు సంతకాలు చేస్తే రైతులు మటాష్ అవుతారని ఎందుకన్నానో తెలుసా? చాలామందికి తెలియదు, చెప్తా వినండి. మీ భూమిలో సాగు చేసేటువంటి మహాగని పంట కానీ ఇంకా ఏ పంటనా కానీ హైజాక్ అవుతుంది. కంపెనీ వారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. టెనెన్సీ యాక్ట్ కౌలుదారు చట్టం ప్రకారం మీ మహాగని చెట్ల మీద కంపెనీ వారికే పూర్తి హక్కులు వస్తాయి. గవర్నమెంట్ ద్వారా వచ్చే సబ్సిడీలు ఏవి వచ్చినా కంపెనీ అకౌంట్లో పడిపోతాయి. కంపెనీ వారు మహాగని తోటని ఇన్సూరెన్స్ చేయిస్తారు. ఏదైనా న్యాచురల్ డిజార్డర్స్, కరువు కాటకాలు సంభవించినా, తుఫాను వరదలు వచ్చి నష్టం జరిగినా, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా వచ్చే నష్టపరిహారం అంతా కంపెనీ వారి బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. ఒకవేళ అగ్ని ప్రమాదం జరగకపోతే ఈ విధంగా పెట్రోల్ పోసి మహాగని తోటని తగలబెట్టించి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ నష్టపరిహారం మొత్తం కంపెనీ వారే కొట్టేసేటువంటి అవకాశం ఉంది. ఏంటండి రెడ్డి గారు, కంపెనీ వారు ఇటువంటి పనులు చేస్తారా అని అనుమానం మీకు రావచ్చు. ఈ మధ్యనే తెలంగాణలో జరిగినటువంటి ఇన్సూరెన్స్ ఏజెంట్ల ముఠా ఘాతుకం ఒకటి చెప్తా వినండి. ఇన్సూరెన్స్ ఏజెంట్లకి బాగా పరిచయం ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, ఉచితంగా అవి వస్తాయి, ఉచితంగా ఇవి వస్తాయని మాయమాటలు చెప్పి ఇంగ్లీష్ పేపర్ల మీద సంతకాలు తీసుకొని ₹1 కోటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ప్రీమియం డబ్బులు ఆ ముఠా వారే చెల్లించారు. నామినీ పేరు మాత్రం వారి కుటుంబ సభ్యుల పేరు కాకుండా ముఠాలోని సభ్యుల పేరు మీద రాసుకున్నారు. 8-9 నెలలు గడిచిన తర్వాత ఆ వ్యక్తిని వీరే యాక్సిడెంట్ చేసి చంపేశారు. యాక్సిడెంట్గా చిత్రీకరించి ₹1 కోటి ఇన్సూరెన్స్ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈ ముఠా సభ్యులే కొట్టేశారు. ఈ విధంగా ₹5 కోట్ల సంపాదించారని టీవీలలో న్యూస్ పేపర్లో వచ్చింది. చూశారా ఎంత ఘాతకమో ఇది? ఇటువంటి ఘాతుకాలు చూశాక అటువంటివి జరగవని అనుకోలేం కదా. కంపెనీ వాళ్ళు ఇంకో పని కూడా చేస్తారు. రైతులు రాసిచ్చినటువంటి ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ అన్నీ తీసుకొని పోయి ఏదైనా కలప వ్యాపారికి గంపగుత్తగా మహాగని చెట్లను మొత్తం అమ్మేయవచ్చు. వాళ్ళకి అధికారం ఉంటుంది. ఎప్పుడు రైతుకు తక్కువ ధర చెప్పి ఇచ్చేయమని అడిగితే మీరు ఇవ్వమన్నారనుకోండి, కౌలుదారు చట్టం ప్రకారం మాకు హక్కు ఉందని చెప్పి నీవేమన్నా అతి చేస్తే కేసు పెట్టి బొక్కలో వేయించి బొక్కలు ఎరగొడతానని చెప్పి బెదిరించి మహాగని కలపని అతి తక్కువ ధరకే కొట్టేస్తారు. 50% వాళ్ళు తీసుకొని 50% రైతుల చేతిలో పెడతారు. జాగ్రత్త. రైతు సోదరులకు నేను ఇచ్చే సలహా ఏమంటే, ఏ కంపెనీ వారైనా సంతకాలు చేయమంటే ఇంగ్లీష్ పత్రాల మీద సంతకాలు చేయవద్దు.
తెలుగు పత్రాలు చదివిన తర్వాతనే సంతకాలు చేయండి, లేకుంటే ఇబ్బందులు పడతారు. విశ్లేషణ, అనాలిసిస్. మీరు ఇంతవరకు చూసింది అగ్రి బిజినెస్ ఎక్స్పర్ట్ మిస్టర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి వివరించినటువంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయాలకి నా 26 సంవత్సరాల అనుభవాన్ని జోడించి విశ్లేషణ చేస్తాను, చూడండి. పర్ఫెక్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే కొనుగోలుదారుడే పంటలు పండించడానికి ముందే పెట్టుబడి పెట్టి ముందే ధర నిర్ణయించి ఈ ధరకు నేనే కొంటానని కొనుగోలుదారుడే అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. బ్రోకరేజ్ సిస్టమ్, మధ్యవర్తి వ్యవస్థ పూర్తిగా నిర్మూలించడం కొరకు పుట్టిందే కాంట్రాక్ట్ ఫార్మింగ్, ఈ ఒప్పంద వ్యవసాయం. కాబట్టి రైతులకి కొనుగోలుదారుడికి మధ్య మిడిల్ మ్యాన్ ఉండరాదు. రైతులకు అగ్రిమెంట్ రాసి ఇచ్చిన వారు ఎలాంటి కమిషన్ తీసుకోరాదు. ఒకవేళ ఎవరైనా రైతుల వద్ద నుంచి కమిషన్ తీసుకుంటే అది కాంట్రాక్ట్ ఫార్మింగ్ కాదు, కమిషన్ వ్యాపారం అవుతుంది. దీనికి ఇంకా వేరే పేరు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ ఫార్మింగ్ క్రమంగా స్వరూపం కోల్పోయి బైబ్యాక్ అగ్రిమెంట్ రూపం దాల్చింది. అయితే కొంతమంది వ్యాపారస్తుల స్వార్థం, ధనదాహం మూలంగా బైబ్యాక్ అగ్రిమెంట్ 3 వికృత రూపాలు దాల్చి రైతులపై దాడి చేస్తున్నది, ఇంకా దాడి చేయబోతా ఉంది. ఇది ఎలాగుందంటే చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచమంతా చుట్టేసి ఇప్పుడు రూపం మార్చుకొని మళ్ళీ మనుషుల మీద దాడి చేయబోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంది కదా. బైబ్యాక్ అగ్రిమెంట్లో 3 డేంజరస్ రూపాలు దాల్చింది. అందులో నంబర్ 1 ఫేక్ బైబ్యాక్ అగ్రిమెంట్, ఉత్తుత్తి బైబ్యాక్ అగ్రిమెంట్. ఇది రైతుల కొంపలు నిట్టనిలుగా ముంచడానికి పుట్టింది. దిస్ ఈజ్ డేంజరస్ అగ్రిమెంట్. నంబర్ 2 బ్లాక్మెయిల్ బైబ్యాక్ అగ్రిమెంట్. ఇది చాలా డేంజరస్. రైతులు పండించిన మహాగని పంటను బెదిరించి భయపెట్టి సగభాగం కొట్టేసే దౌర్భాగ్యపు కొనుగోలు అగ్రిమెంట్ ఇది. దిస్ ఈజ్ మోర్ డేంజరస్. నంబర్ 3 హైజాక్ బైబ్యాక్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ బైబ్యాక్ అగ్రిమెంట్. వ్యాపారస్తులు ఆశ చూపే ఉచితాలకు ఆశపడి ఆకర్షితులైన రైతులు 12 సంవత్సరాలు కష్టపడి పండించినటువంటి మహాగని తోటనే మొత్తం హైజాక్ చేసేసి వ్యాపారస్తుడే అమ్మేసి 3 భాగాలు వ్యాపారస్తులు కొట్టేసి 1 భాగం రైతుల చేతిలో పెట్టేస్తారు. దిక్కుమాలిన వ్యాపారస్తులు సృష్టించినటువంటి బైబ్యాక్ అగ్రిమెంట్ ఇది. ఇది రైతుల పార్టీ శాపంగా పరిణమించింది. తెలుగు రాష్ట్రాల రైతులకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరు చెప్పి కొంతమంది వ్యాపారస్తులు సృష్టించిన ఇటువంటి మోస్ట్ డేంజరస్ కంట్రీ బైబ్యాక్ అగ్రిమెంట్లు మీకు అవసరమా? రైతు సోదరులే ఆలోచించుకోవాలి. ఇటువంటి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్లలో కాంట్రాక్ట్ ఫార్మింగే లేదు, అది కాంట్రాక్ట్ ఫార్మింగే కాదు. బైబ్యాక్ అగ్రిమెంట్ అనుకుందామా అంటే బయర్ రాసిచ్చిన అగ్రిమెంట్ కాదు. ఇది రైతులకే మాత్రం ఉపయోగపడే బైబ్యాక్ అగ్రిమెంటే కాదు. మరి ఇటువంటి అగ్రిమెంట్లు మహాగని సాగుకి ఎంతవరకు అవసరమో రైతులే నిర్ణయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకి మహాగని సాగు మీద మోజు ఎలాగుందంటే ఎకరా భూమిలో మహాగని మొక్కలు నాటుకుంటే కార్బన్ క్రెడిట్స్ ద్వారా 50,000 రూపాయలు, బయ్యర్ ద్వారా 50,000 రూపాయలు, స్కై ఫ్రూట్ ద్వారా 50,000 రూపాయలు వస్తాయని, మొత్తం 1,50,000 రూపాయలు వస్తాయని భ్రమలో పడిపోయినటువంటి రైతులు నాకు విపరీతంగా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉన్నారు. చూడండి, రైతులు పొలాల్లో సంవత్సరం అంతా కష్టపడి పైంతా బురద పూసుకొని బురదలో పొరలాడితే మిగిలేది ఎకరాకి 20,000 రూపాయలు, ఒక్కొక్కసారి అది కూడా మిగలదు. మరి మహాగని సాగు చేస్తే ఎకరాకి 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తే మన దేశంలో తినడానికి తిండి గింజలు కూడా దొరకవు. దేశమంతా మహాగని తోటలే ఉంటాయి. మరి ఎందుకు లేవు అలాగా అంటే 1,50,000 రూపాయలు ఉత్తదే అని అర్థమైంది కదా. అంటే నేను మహాగని సాగుకు వ్యతిరేకం కాదు, మహాగని సాగు మంచిదే, సాగు చేయండి. కానీ కార్బన్ క్రెడిట్స్ వస్తాయని, ఎవరో వచ్చి పెట్టుబడి పెడతారని, ఎకరాకు 1,50,000 రూపాయలు వస్తాయని ఆశపడి మహాగని సాగు చేయొద్దు. ఆశపడితే నిరాశ మిగులుతుంది. మహాగని సాగు చేసిన రైతులకి కార్బన్ క్రెడిట్స్ రావని తెలిసిపోయిన తర్వాత ఎవరైనా కలప వ్యాపారస్తులు మహాగనికి రైతులకు ఏమైనా పెట్టుబడి పెడతారేమోని 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానండి. చాలామందిని కాంటాక్ట్ చేశాను, ఏ వ్యాపారి ఇంతవరకు ముందుకు రాలేదు. ఈ మధ్యనే కేరళ రాజధాని త్రివేంద్రం అయినప్పుడు పెద్ద టింబర్ బిజినెస్ మ్యాన్ కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులతో మహాగని సాగు చేయించాలనుకుంటున్నాం సార్, మీ సపోర్ట్ కావాలి అని అడిగాను. ఓకే రెడ్డి గారు, మహాగని చాలా మంచి పంట, మహాగని చాలా మంచి టింబర్ క్రాప్, మంచి క్వాలిటీ వుడ్ వస్తుంది. మీరు ఎన్ని వేల ఎకరాలు మహాగని సాగు చేయించినా డిమాండ్ ఉంది. విదేశాల్లో అయితే విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి నేనే కొంటాను, నేనే మార్కెటింగ్ చేస్తాను. ఒకవేళ ప్రొడక్షన్ ఎక్కువైందనుకోండి, నాకు వ్యాపార సంబంధాలు ఉన్నటువంటి 22 దేశాల నుంచి పెద్ద పెద్ద టింబర్ ట్రేడర్స్ని పిలిపిస్తా, మొత్తం కలపని కొని ఎక్స్పోర్ట్ చేస్తాము అని నాకు హామీ ఇచ్చాడు. ఓకే సార్, మార్కెటింగ్ సపోర్ట్ ఈజ్ ఓకే.
ఇంతవరకు బాగుంది. మా రైతులతో మీకు అగ్రిమెంట్ రాయిస్తాను, ఎకరాకి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టగలరా సార్, ఆలోచించండి అన్నాను. మిస్టర్ రెడ్డి, 12 సంవత్సరాల తర్వాత కటింగ్ అయ్యేటువంటి మహాగని చెట్లకి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 12 సంవత్సరాల వరకు పెట్టుబడి మీద రూపాయి ఆదాయం రాదు. కాబట్టి ఈ విధంగా ముందే పెట్టుబడి పెట్టడానికి ఏ వ్యాపారి ఒప్పుకోడు. ఈ డబ్బుతో టింబర్ బిజినెస్ చేస్తే 12 సంవత్సరాల పాటు లాభాలు పొందవచ్చు కదా అనుకుంటాడు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మహాగని తోటలు పెంచడానికి ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు రైతుల పొలాల్లో విరదల్లి 12 సంవత్సరాల తర్వాత ఏర్కొనే వ్యాపారస్తుడు దేశంలోనే ఎవడూ ఉండడు. అటువంటి బయ్యర్ నీకు దొరకడు. ఇంకా ఎక్కడా ప్రయత్నం చేయవద్దు రెడ్డి గారు అన్నాడు. ఆలోచిస్తే ఇది నిజమే అనిపిస్తుంది కదా. రైతులకి నిజాలను చెప్పండి, వాస్తవాలను చెప్పి నచ్చజెప్పి మహాగని సాగు చేయించండి. మహాగని కలపకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది, పొటెన్షియల్ మార్కెటింగ్ ఉంది. రెడ్డి గారు, మీరు 1000 ఎకరాల్లో కాదు, లక్షల ఎకరాల్లో సాగు చేయించిన డిమాండ్ ఉంది. డోంట్ వరీ మిస్టర్ రెడ్డి, నేనే మార్కెటింగ్ చేస్తానని మాకు గట్టిగా హామీ ఇచ్చాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కన్క్లూజన్, నా 26 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి చెప్తున్నా, మహాగని కలపకు ఇండియాలోనే డిమాండ్ ఉంది, విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కాబట్టి మహాగని సాగు చేయడానికి ఎటువంటి కంపెనీ వారి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అగ్రిమెంట్ అవసరమే లేదు. బైబ్యాక్ అగ్రిమెంట్తో అసలు పనే లేదు. చెప్తున్నా వినండి. రైతులే స్వయంగా ఎకరాకి 15,000 నుండి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని మా నర్సరీలో మహాగని మొక్కలు కొని సాగు మొదలు పెట్టండి. 12 సంవత్సరాల తర్వాత మేమే మార్కెటింగ్ చేస్తామని హామీ ఇస్తున్నాను అని నేను ఇంతలా చెబుతున్నా, కొంతమంది రైతులు మహాగని చెట్లు నమ్ముకోలేమేమో అనే వానంతో, సార్ మీరు బైబ్యాక్ అగ్రిమెంట్ రాసి ఇవ్వండి, మీరు మా స్టేట్ వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నమ్ముతాము అని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ఓకే, రాసిస్తాం, నో ప్రాబ్లం. మాకు వ్యాపారం చేసే అర్హత ఉన్న 2 రిజిస్టర్ ఫర్మ్స్ ఉన్నాయి. ఒకటి తెలంగాణలోనే రిజిస్టర్ అయింది, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్టర్ చేయబడింది. మేము రాసిచ్చే అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే, 12 సంవత్సరాల తర్వాత ఆ రోజు మహాగని కలప మార్కెట్ ధర ప్రకారం ఎంత ధర ఉందో ఆ ధరకి అమ్మిస్తామని మార్కెటింగ్ హామీ పత్రం రాసిస్తాం. పక్క స్టాంప్ పేపర్ల మీద తెలుగులోనే రాసిస్తాం. మన దేశంలోని పలు ప్రాంతాల నుండి, పలు రాష్ట్రాల నుండి కలప వ్యాపారస్తులను పిలిపిస్తాము. విదేశాల నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులను పిలిపించి ఇండియాలో ఉండే కలప వ్యాపారులకి విదేశీ టింబర్ ట్రేడర్స్ మధ్యన పోటీ పెట్టి కాంపిటీషన్ క్రియేట్ చేసి కలపకు మంచి ధర వచ్చేటట్లు చేస్తాం. మీకు మహాగని సాగు చేయడానికి కావాల్సిన సలహాలు సూచనలు ఉచితంగానే ఇస్తాం. ఈ సర్వీస్ చేసినందుకు గాను, అంటే మార్కెటింగ్ చేసినందుకు, మీకు సలహాలు సూచనలు చెప్పినందుకు గాను మాకు మా టీం సభ్యులకి 3% కమిషన్ ఇవ్వండి చాలు. అంటే 100కి 3 రూపాయలు ఇవ్వండి చాలు. 100% మహాగని కలపని మేమే మార్కెటింగ్ చేస్తాం. ఇది గ్యారంటీ, మా హామీ. రైతు సోదరులకు నా మనవి, న్యాచురల్ ఎనర్జీ ఫారెస్ట్రీ డెవలపర్స్ యూత్ టీం సభ్యులు కర్నూలులో నిర్వహిస్తున్నటువంటి మా నర్సరీలో బెస్ట్ క్వాలిటీ శ్రీగంధం, ఎర్రచందనం, మలబారు వేప, మహాగని, ఆస్ట్రేలియా టిక్, క్యాజరైనా మొక్కలు, ఇంకా శ్రీగంధం మొక్కలకి సపోర్టింగ్ పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్స్ అన్నీ విత్తనం ద్వారానే లక్షల సంఖ్యలో సీడ్లింగ్ మొక్కలు పెంచుతున్నాం. కఠినమైనటువంటి మా రాయలసీమ వాతావరణ పరిస్థితుల్లో పెంచిన మా నర్సరీ మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకొని ఆరోగ్యంగా పెరగగల శక్తి కలిగి ఉంటాయి. ఇది మా శ్రీగంధం నర్సరీ. మా నర్సరీలో ప్రత్యేకత ఏమంటే, నిపుణుల పర్యవేక్షణలో మా శ్రీగంధం మొక్కలు, సున్నితమైనటువంటి శ్రీగంధం మొక్కల్ని హార్డనింగ్ టెక్నాలజీ ప్రాసెస్ ద్వారా విపత్కర పరిస్థితులను తట్టుకొని రాటు తేలే విధంగా తీర్చిదిద్దాం. కాబట్టి శ్రీగంధం మొక్కలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ షాక్ కానీ ఇంకెటువంటి షాకులైనా సరే తట్టుకొని నిలదొక్కగలిగే శక్తి కలిగి ఉంటాయి. మా నర్సరీలో మొక్కలు కొన్న రైతులు సోదరులకి బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సి, ఎంబీఏ అగ్రిబిజినెస్, బిహెచ్ఎం డిగ్రీలు పొందినటువంటి నిపుణుల ద్వారా మొక్కల పెరుగుదల, డెవలప్మెంట్ గురించి సలహాలు, సూచనలు, మెలకువలు, జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ఉచితంగానే తెలియజేస్తూ టైమ్లీ మేనేజ్మెంట్ చేస్తూ మిస్మేనేజ్మెంట్ జరగకుండా చూస్తాం. మలబార్ వేప మొక్కలు ఒక సంవత్సరంలోనే 20 అడుగుల పైనే పెరిగి మంచి ప్రోగ్రెస్ సాధించవచ్చు. బెస్ట్ క్వాలిటీ శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు
సుపీరియర్ క్వాలిటీ మలబార్ వేప మొక్కలు లక్షల సంఖ్యలో ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కర్నూలులోని మహాగని మొక్కల నర్సరీ. మంచి నాణ్యమైన కలకత్తా బ్రీడ్ విత్తనాలతో స్విటీనియా మ్యాక్రోఫైలా కింగ్ వెరైటీ మొక్కల్ని మేము తయారు చేస్తున్నాం. ఎకరాకి 250 నుంచి 350, మ్యాక్సిమం 400 మొక్కల వరకు నాటుకోవచ్చు. రైతులు ఎన్ని మొక్కలు కావాలన్నా ఇస్తాము, లిమిట్ ఏం లేదు. మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. మినిమం 50 మొక్కలను తీసుకోవాలా. మా నర్సరీలో మహాగని మొక్కలకున్న రైతులు వీడియోలు తీసి పంపితే తగిన సలహాలు సూచనలు ఉచితంగానే ఇస్తాం. పెద్ద రైతులైతే మా స్టాఫ్ పర్సనల్గా విజిట్ చేసి మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇస్తారు. మిస్మేనేజ్మెంట్ జరగకుండా చూస్తాం. ఎవరికైనా మంచి క్వాలిటీ మొక్కలు కావాలంటే ఈ కింది ఫోన్ నంబర్లో నేరుగా నన్నే సంప్రదించండి. రైతు సోదరులకు నేను చెప్పేది ఏమంటే, నా దృష్టిలో కార్బన్ క్రెడిట్స్ ఒక క్రీమ్ బిస్కెట్ లాంటివి. కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండ్ బైబ్యాక్ అగ్రిమెంట్, చాక్లెట్స్ అండ్ లాలీపాప్ లాంటివి. కంపెనీ వారు ఇచ్చేటివి అయితే 5 స్టార్ చాక్లెట్లే. స్కై ఫ్రూట్ ఆకాశంలో గైస్ ఫ్రూట్ లాంటిది. మరి మహాగని గ్రీన్ గోల్డ్. ఎస్, దిస్ ఈజ్ గ్రీన్ గోల్డ్. గ్రీన్ గోల్డే, నో డౌట్. పూర్తి వివరాలు స్కై ఫ్రూట్ వీడియో నెంబర్ 5 నందు చూడండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.